దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అనే చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ బాగున్నారండి. పొద్దున్న లేస్తున్నారా? ఉదయకాల ప్రార్థనలు 5 నుంచి 6 పాస్టర్ ప్రవీణ్ యూట్యూబ్ ఛానల్ నుండి వస్తున్నాయి. మరి ఈ దినం దేవుని వాగ్దానం ఈవినింగ్లో 50 దినాలు ఇక్కడ చక్కటి ప్రార్థనలు బెల్లంపల్లిలో జరుగుతున్నాయి. మీరు రండి, మీ కుటుంబాలకు ఒక్కరిద్దరు చక్కగా ఒకరోజు 2 రోజులకి అక్టోబర్ 16 ముగింపు సభ ఈ యొక్క ఉపవాస ప్రార్థనలకి ఎందుకు మనం అంటే ప్రభుతో గడుపుతానికి, దేవునితో కనెక్ట్ అవ్వడానికి, పడిపోయిన ఆత్మీయ ప్రాకారం కట్టబడడానికి, క్రీస్తుకు దగ్గరగా ఉండి ప్రార్థన చేయడానికి. ఇవన్నీ మా ఇంట్లో చేసుకోలేమండి అంటారు చాలామంది. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నీ ప్రార్థనకి ఇంట్లో వింటాడు, ఎక్కడైనా వింటాడు. కానీ ఒక ప్రార్థనా స్థలం, ఒక ప్రార్థనా సమయం. కాబట్టి మీ కుటుంబాల్లో ఇది జరగాలని మనసారా కోరుకుంటున్నాను. రెండోది, ఏ కష్టంలో, దుఃఖంలో, బాధలో, నిందల్లో, సమస్యల్లో మేము ఇరుక్కుపోయామండి, బయటికి రాలేకపోతున్నాం అనే పరిస్థితులు ఉన్నాయా? దేవుడు ఎంతో నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకే ఒక మాట నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం అద్భుతమైన మాట 17. అంతటి ఏలి, నువ్వు క్షేమంగా వెళ్ళుము, ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన దయచేయునుగాక. 17వ వచనం. ఇశ్రాయేలు దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన నీకు నువ్వు క్షేమంగా వెళ్ళు. ప్రార్థన చేసి వెళ్ళింది మందిరంలో. ఆమెకు అద్భుతం చేశాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనకి ఆయన అంగీకరించి అద్భుతం చేయడానికి సిద్ధంగా ఉన్నాడట దేవుడు. ఏంటండి అన్న ఎన్నోసార్లు ప్రార్థన చేసింది, ఈసారి పట్టుబట్టింది. దేవుని సందులో పట్టుబడదాం. ప్రభు ఎందుకు చేయడు? చేస్తాడు. మనకు చెప్పితే ఎవరు చేస్తాడండి? మనల్ని ప్రేమించే దేవుడు కదా, మన కోసం ప్రాణం పెట్టినాడు కదా, మన కోసం రక్తం కార్చినాడు కదా. అందుకని ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నువ్వు నాతో చేసిన మనవి ఏంటది? ఏం మనమైనా ఆయన చిత్తానుసారంగా నీకు అనుగ్రహించబోతున్నాడు. క్షేమంగా వెళ్ళు. నువ్వు దేవునితో ఆయనతో మాట తీసుకుంటే అంతే నీ లైఫ్లో ఇక అది జరుగుతుంది. ఆయన మాట తప్పడు. అందుకని 50 దినాలు కూడా అనేకులు వచ్చి ప్రార్థన చేస్తున్నారు, క్షేమంగా వెళ్తున్నారు. దేవుని మాట తీసుకొని తప్పక చేస్తాడని. కాబట్టి మీరు కూడా రండి. ఈరోజు ఈ మాట మీ జీవితాలు నెరవేర్చబడాలి. ఏ దేశంలో ఉంటున్నావు, నువ్వు కోరుకున్నది, నువ్వు అడిగింది ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ జీవితంలో ఎన్నడూ జరగని కార్యం జరగబోదు. అక్కడ ధైర్యంగా ఉండండి. ఉదయకాలం ఎంతమంది మాటలు వింటున్నారు, నీ మనం అంగీకరించి నీకు అద్భుతం చేసేదని ఈరోజు వాగ్దానం. ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, ప్రభు కృపలో ఎదగండి. 50 దినాలు ప్రార్థన చేయండి. ఇక్కడ కూడా ప్రేయర్ జరుగుతున్నాయి. మీ కొరకు ప్రేయర్ చేస్తున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి. మనందరి మనవులకు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకోండి. తండ్రి, ఉదయకాలం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం విన్నారు, రక్షణ, రోగులకు స్వస్థత, బంధకాలు ఉన్న వారికి విడుదల. అయ్యా, ఏ దేశంలో ఉన్నా వారున్న దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో విడిపించి, ఒకవేళ రోగాలు, మంచాలు ఎన్ని సీరియస్గా అన్నిటి నుంచి విడిపించి, అప్పులు, ఆర్థిక, మానసిక, కుటుంబ పోరాటాల నుంచి, కోర్టు కేసులో మగ్గుతున్న బిడ్డలను విడిపించాయి. విడిపోయిన కుటుంబాలను కట్టయ్యా. అయ్యా, గర్భం లేని గర్భాలు తెరువు నాయన. వివాహం కాని బిడ్డలకు చక్కటి సంబంధాలు, వివాహాలు నాయన. అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, పిల్లల సమస్యలు, భర్త సమస్య, భార్య సమస్య, కుటుంబ సమస్యలను విడిపించు. ఇంట్లో త్రాగుడు వ్యసనాలకి అలవాటైన బిడ్డలను విడిపించు. ఎవరికి ఏ సమస్యను తప్పించి అయ్యా మా దేశాన్ని రక్షించి, మా పట్టణాలను, మా గ్రామాలను రక్షించు. ఇదిగో నాయన మా దేశ నాయకులను రక్షించు. అయ్యా, దైవజనులు వారి బిడ్డల్ని కాపాడి శత్రు నుంచి విడిపించు. సంఘాలు పునర్నిర్మాణం అటుకు సహాయం చేయి. ఒక అపోస్తుల మినిస్ట్రీ, ఒక జాషువా జనరేషన్, ఒక ఎస్తేర్ బృందాలు లేపయ్యా. కల్వరి మినిస్ట్రీని ఒక ఉజ్జీవింపజేసి, పరిశుద్ధాత్మ కుమ్మరింపజేసి మీ సహాయం మాకు దయచేయండి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డలను బ్లెస్ చేసి ఈ సంవత్సరం అద్భుతాన్ని వారికి చేయండి. మరొకసారి సమస్తముని మీ చేతిలో పెడుతూ పరిస్థితులన్నీ చక్కపరిచి తోడే ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వాగ్దానం అందరూ లైక్ చేసి, షేర్ చేసి, మంచి కామెంట్స్ పెట్టండి. ఉదయకాలం మీకు ఇస్తున్న వాగ్దానాన్ని పట్టుకొని ప్రార్థన చేయండి. 50 దినాలు జరుగుతున్నాయండి బెల్లంపల్లిలో. రండి, ఒకరోజు 2 రోజులైనా గడిపి మీ ప్రార్థనలు ఆయన సన్నిధికి చేరే విధంగా కలిసి ప్రార్థన చేద్దాం. దాంతోపాటు అక్టోబర్ 16 ముగింపు సభ బెల్లంపల్లిలో. ఇది 13వ సంవత్సరం ఉపవాస ప్రార్థన ముగింపు. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగా.